బాన్స్వాడ పట్టణంలో రేపు జరగనున్న బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ కోసం జరుగుతున్న ఏర్పాట్లను ఈ రోజు ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులతో కలిసి పరిశీలించిన బాన్స్వాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. నందిపేట మండలం మల్లారం గ్రామంలో ప్రజా ఆశీర్వాద యాత్ర కార్యక్రమంలో భాగంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొని స్థానికులకు నవంబర్ 30వ తేదీన జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటు వేసి మరోసారి ఆశీర్వదించాలని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కోరారు. ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా ఎన్నికల ప్రచారానికి నందిపేట మండలం కంటం గ్రామానికి విచ్చేసిన సందర్భంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి గ్రామస్తులు, బీఆర్ఎస్ నాయకులు అపూర్వ స్వాగతం పలికారు. రెంజల్ మండలంలోని కల్యాపూర్, కూనేపల్లి, బాగేపల్లి గ్రామాలలో బోధన్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నేడు డిచ్పల్లి మండల కేంద్రంలోని ఎస్ఎల్జీ గార్డెన్ లో జరిగే పద్మశాలి కమ్యూనిటీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాచిరెడ్డి గోవర్ధన్ పాల్గొన్నారు. నవంబర్ 2న బాల్కొండ నియోజకవర్గంలో జరిగే సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లను రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బాల్కొండ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డికి మద్దతుగా రామన్నపేట దేవంగ కుల సంఘ సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. వేల్పూర్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బాల్కొండ ఎమ్మెల్యేగా మరోసారి గెలవాలని క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.